నేను రీసెంట్ గా తీసుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లో ఫస్ట్ టైం మా అమ్మను మాత్రమే ఎక్కించుకోవాలని చెప్పి 2 months ఎవరిని కూడా బ్యాక్ సీట్ లో ఎక్కించుకోలేదు. బైక్ లో మా అమ్మని ఎక్కించుకుంటున్నానని హ్యాపీనెస్ ఎంత ఉందో నాకు జాబ్ వచ్చిందని మా అమ్మకు చెప్పగానే మా అమ్మ కళ్ళలో ఆనందం చూసిన తర్వాత హ్యాపీనెస్ డబుల్ అయిపోయింది. నేరుగా రాజంపేటలో జీఎంసీ క్లబ్ దగ్గర బొగ్గుల మీద చికెన్ కాల్చి అంగడి ఒకటి ఉండదంటే అక్కడికి వచ్చేసిన అమ్మ. దీనికి నీ బండికి చికెన్ కి సంబంధం ఏంద్రా మామ అని మీరు అడిగితే మా అమ్మ అడిగింది, మామ కొత్త బండి కొన్నావు, కొత్తగా జాబ్ వచ్చింది, మాకు లేదా పార్టీ, మీ ఫ్రెండ్స్ కి ఒక్కటేనా. ఇక్కడ స్పెషల్ ఏంద్రా అంటే కోళ్ళకు బాగా మసాలాలు అద్ది బొగ్గుల మీద కాల్చి పార్సల్ అయితే తీసుకోబోతుంది. ఏం ఆర్డర్ చేసినా లాస్ట్ కి అది కోడే కదా అయ్యేదని చెప్పి మేము కూడా ఒక ఫుల్ బోర్డ్ అయితే ఆర్డర్ చేసాం. నిజానికి ఇలాంటి షాప్స్ గురించి మా అమ్మకి ఎలా తెలుస్తుంది మామ, ఇదంతా మా తమ్ముడు చేసిన పని, పక్కా ప్లాన్ తో అయితే మా అమ్మకి చెప్పాడు. మొత్తానికి అయితే మేము ఆర్డర్ చేసిన కోడికి బాగా మసాలాలు అద్ది బగబగా కాలి మండల్లో కాల్చి పార్సల్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ తిందామా ఇంట్లో తిందామని మా అమ్మని అడిగితే మా అమ్మ ఇంటికి తీసుకెళ్లి తిందామని చెప్పింది. ఇంకా నేనైతే ఫస్ట్ టైం మా అమ్మని నా బైక్ మీద ఇప్పుడే ఎక్కించుకుంటున్నాను. అంటే అఫ్ కోర్స్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా బైక్ మీద తీసుకొచ్చాను, కానీ ఇలా మా అమ్మని బైక్ మీద తిప్పడం నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు లిటరలీ 2 months ఎవరిని ఎక్కించుకోలేదు బైక్ మీద మా అమ్మ కోసం. ఇంట్లోకి రాగానే అన్ని ఓపెన్ చేసేసి నేరుగా ఇదే విషయం మా అమ్మకు కూడా చెప్తూ నీ కోసం ఎవరిని ఎక్కించుకోలేదు బైక్ అని చెప్పి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఫుల్ గా చికెన్ అయితే లాగిచ్చేసి పడుకున్నాం మామ.